ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మహారాజు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తూ దివారాత్రులు ధ్యానిస్తూ దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనము ఈ లోకంలో బ్రతకాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మనకి యోగ్యకరమైనది, ఏది మనకి యోగ్యకరమైనది కాదు అనే జ్ఞానం పరిశుద్ధ గ్రంథమును మనం చదవటం వల్ల మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే సమయమంతా కూడా కూర్చొని చదవమని కాదు, కానీ దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును నిరంతరము చదువుతూ ఉన్నవాడు ధన్యుడని వాక్యం చదువుతుంది. ఎందుకంటే ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యము మనల్ని జీవింపచేస్తుంది, ఈ వాక్యము మనకి మంచి చెడులను తెలియజేస్తుంది, ఈ వాక్యము నేనే వెలుగునని మనకు తెలియజేస్తుంది. అందుకే దీనిని ధ్యానించాలని దావీదు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా యవనస్తులు వాళ్ళ నడతను శుద్ధి చేసుకుంటారని 119వ కీర్తనలో రాయబడి ఉన్నది. వాక్యమును బట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్న చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు. మన ఎదుట, దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండడానికి మన హృదయములలో వాక్యము ఉంచుకొని ఉండాలి ఎప్పుడు కూడా. దావీదు భక్తుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయం పుట్టించుచున్నది. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నేరుగా మనతోనే మాట్లాడుతున్నట్టుంటుంది. వాక్యము ధ్యానించేటప్పుడు నిజముగా, సూటిగా, స్పష్టంగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆయన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి ఆయన వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు. మనకి కష్టం కలిగినా, శ్రమ కలిగినా, ఏ శోధన కలిగినా పరిశుద్ధ గ్రంథమును తీసి మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనకి ఓదార్పును, ఆదరణను కలిగిస్తూ ఉంటుంది. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానిస్తే ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంది, బాధల్లో మనకి నెమ్మదినిస్తూ ఉంది. ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నదని భక్తుడు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దినమెల్లా నేను ధ్యానిస్తూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథమును మనం చదవటం వల్ల శత్రువులను మించినటువంటి జ్ఞానం మనం పొందుకోగలం, బోధకులను మించిన జ్ఞానం మనం పొందుకోగలం, అలాగే వృద్ధుల కంటే అధికమైన జ్ఞానాన్ని మనం పొందుకోగలం. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర కంటే కూడా జ్ఞానం పరిశుద్ధ గ్రంథములో మనకి లిఖింపబడి ఉన్నది. దైవావేశం ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావముతో ఈ గ్రంథమును అనేక మంది దేవుని యొక్క బిడ్డలు రాసి ఉన్నారు. దేవుని యొక్క మాటలు, దేవుని నోట నుండి వచ్చిన మాటలు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నవి. అంటే వాటిని మనము ధ్యానించినప్పుడు పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా చదవాలి, దాన్ని అనుసరించాలి, జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉన్నదని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దీపముగా ఎలా ఉంటుంది, వెలుగుగా ఎలా ఉంటుంది? మనం నడిచే మార్గం అది చీకడని మనకు తెలిసినప్పుడు, మనం నడిచే మార్గం అది మంచిది కాదని తెలిసినప్పుడు మనం వెనుకకి మళ్ళగలుగుతాం. ఎందుకంటే వాక్యం మన హృదయంలో ఉంటుంది కనుక. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక అని మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యమును బట్టి మన హృదయంలో ఈ వాక్యం ముద్రించబడి ఉన్నప్పుడు దుష్టుల ఆలోచన దగ్గరకు మనం వెళ్ళలేము, పాపుల మార్గంలో మనం నడలేము, అపహాసకులు ఉండే చోటుకు మనం వెళ్ళలేము. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అది మంచి మార్గం కాదు, నువ్వు ఉండవలసిన ప్రదేశం కాదు, అక్కడ నువ్వు చేరవలసిన ప్రదేశం కాదు అని మన మనసును, మన అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యం మన హృదయంలో ముద్రించబడి ఉంటుంది కనుక. దివారాత్రము దాన్ని ధ్యానించి ఆ వాక్కులన్నిటినీ మనం హృదయంలో నింపుకొని ఉంటాము కనుక
ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది, మనం బలపరుస్తూ ఉంటుంది. చెడు మార్గంలోనికి వెళ్లకుండా, తప్పు మార్గంలోనికి వెళ్లకుండా మనల్ని సరైన తెన్నిన మార్గంలోనికి నడిపించే విధముగా వాక్యం మనలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఈ వాక్యం ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తారో, ఎవరైతే దాన్ని అనుసరించి నడుస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే, మొదటి కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే, అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. వాక్యము ధ్యానించువారు, వాక్యమును చదువువారు, వాక్యమును హృదయంలో ముద్రించుకుని వారు ఏ రీతిగా ఉంటారంటే, నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. మనం కొన్ని మొక్కలు పెట్టినప్పుడు వాటికి నీరు పోస్తే కానీ అవి చక్కగా పెరుగుతాయి, నీరు పోయిపోతే అవి ఎండిపోతాయి. కానీ నీటి కాలంలో ఎవరైనా నాటబడిన మొక్కలకైతే మనం నీళ్లు పోయిపోయినా నీటి ఒడ్డున అవి చక్కగా పెరుగుతాయి, తన కాలమందు మనకి ఫలమిస్తూ ఉంటుంది ఆ చెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము మన కార్యం జరిగిస్తుంది గనక ఏ పని చేసినా సఫలమగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మరి మీ ఉదయకాల సమయములలో వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారా? వాక్యమును ధ్యానించి దాన్ని అనుసరించి బయలుదేరుతున్నారా? మీరు ఉద్యోగము నిమిత్తం వెళ్ళినా, బయట పనుల నిమిత్తం వెళ్ళినా, పిల్లల స్కూల్స్ కు వెళ్ళినా వాక్యమును చదివి బయటికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము వారికి కాపుదల భద్రతగా ఉంటుంది. చాలా మంది క్యాలెండర్స్ లో వాక్యాన్ని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనకి దేవుడి దినాన్ని ఏం మాట్లాడతాడో మనతో అని మనం చదివినప్పుడు నేరుగా ఆ వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఆ వాక్యం ప్రకారం ఆ దినమంతా కూడా మనము నడవడానికి, ప్రయాణం చేయడానికి, మరి దేవునికి లోబడి ఉండడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు భక్తుడు అంటున్నాడు 119వ కీర్తనలో 148వ వచనంలో, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకు మునిపే తెరుచుకొందును అంటున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ గా భక్తుడైనటువంటి దావీదు గారు రాజుగా ఉండి అనేక మంది ప్రజలను పరిపాలన చేస్తూ కూడా సమయము దేవుని కొరకు కేటాయించి దేవుని సన్నిధిలో స్తుతించాలని, దేవుని సన్నిధిలో ధ్యానించాలని ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడంటే, వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును అని అంటున్నాడు. అంటే ఉదయకాలం, రాత్రి సమయము, ఏ సమయంలోనైనా సరే దావీదు గారు వాక్యము ధ్యానించడానికి సిద్ధంగా ఉండేవాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఉదయకాలం చదివి సాయంకాలం చదవకుండా మానేస్తున్నామా? అసలు ప్రతిరోజు వాక్యమును చదువుతున్నామా లేదా? వాక్యము చదువుట వలననే మన యొక్క జీవితము, మన యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ వాక్యం ఇది మంచి చెడు అని తెలియజేస్తూ ఉంది. వాక్యము మన బిడ్డలను క్రమశిక్షణలో పెంచడానికి అవకాశం కలుగజేస్తుంది. మన బిడ్డలను ఒక మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులుగా వారికి ఈ వాక్యమే వారిని ఎలా పెంచాలి, ఎలా వారిని ముందు భవిష్యత్తును తీర్చిదిద్దాలని వాక్యం తెలియజేస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి, పరిశుద్ధ గ్రంథమును నిరంతరము చదువుతూ ఉండండి. పరిశుద్ధ గ్రంథమును చదవటం వలనే మనకి ప్రతిదీ తెలుస్తుంది. చదవకపోతే మనము ఏమీ తెలుసుకోలేము. వృద్ధుల కంటే, శత్రువుల కంటే, మరి బోధకుల కంటే కూడా అధిక జ్ఞానము మనం పొందుకోవాలంటే మరి జీవ గ్రంథాన్ని మనం చదవాలి. పరిశుద్ధ గ్రంథము జీవ గ్రంథము. ఇది జీవము. మన ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ జీవ జల నదులు మనలో నుండి ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకంటే ద్రాక్షవల్లిని నేను తీగలు మీరన్నారు. ఆయనలో మనం అంటుకట్టబడతాం. అప్పుడు ఆయనలో మనం అంటుకట్టబడినప్పుడు ఆయన నుండి జీవజల నదులు మన హృదయంలోనికి ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు ఆకులు ఎండిపోవడం కానీ, లేకపోతే కొమ్మలు ఎండిపోవడం కానీ, వాడిపోవడం కానీ, విరిగిపోవడం కానీ అనేటువంటిది ఏది జరగదు. చక్కగా పచ్చని ఒలీవ చెట్ల వలె అవి పెరుగుతూ ఉంటాయి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్ల వలె ఉంటాం మనం కూడా. దేవుని వాక్యములు ధ్యానించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం బలపడుతూ ఉన్నప్పుడు మనము అనేక ఫలాలను చూచువారంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎంతగానో ఇష్టపడతాడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో నిత్యము ఆయన వెతుకుతూ ఉంటాం. వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకనే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు
ధన్యుడు. ఇప్పటి వరకు ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఉండవచ్చు. కానీ ఈ దినాన నేను దేవుడు నాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి నుంచైనా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మీరు చదివినట్లయితే ఆ వాక్యము మీతోనే మాట్లాడుతుంది. ఒకవేళ మీరు శోధనలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, నాకెవరు సహాయం చేసేవారు ఎవరు లేరని బాధపడుతూ ఉన్నారా, ఒకవేళ ఒంటరి వారుగా ఉన్నారా, ఒకవేళ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని ఆలోచన చేస్తున్నారా, ఇదే మీకు శుభవార్త. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివినప్పుడు దేవుడు మీతోనే నేరుగా మాట్లాడతాడు, సూటిగా స్పష్టంగా. మీరు జీవ గ్రంథాన్ని తెరిచి చదివినప్పుడు ఆ వాక్యము మీతోనే మాట్లాడుతుంది. మిమ్మల్ని మంచి మార్గంలోనికి నడిపించడానికి సహాయపడుతూ ఉంది. కనుక ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ధన్యులుగా జీవించాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, మీకు వందనాలు. సృష్టికర్తమైన తండ్రి, మీకు వందనాలు. మీ కృపను బట్టి మరొకసారి మీ పాద సన్నిధిలో తండ్రి అయా నీ బిడ్డలతో వాక్యం పంచుకొని ఉండగా మీరు వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం చదువువారుగా దాన్ని అనుసరించే వారుగా దేవా మీకు స్తోత్రాలు. వాళ్ళందరినీ మీరు బలపరచమని భద్రపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.